ఇంకా ఆగలే, ఇంకా మొక్కబుచ్చుకున్నాడు. సాతాను వానిలోకి ప్రవేశించింది. ఇంక బా, ఇంక అవసరం లేదు పా మనకు, ఇంక మెట్లు దిగి వెళ్ళిపో, ఇంకా నీ సంగతి నేను చూస్తా. అది దాని అర్థం. మొక్కబుచ్చుకున్నవానే సాతానుడు వెంటనే పౌరుషంగా వానిలో ప్రవేశించింది. నువ్వు మొక్కబుచ్చుకుంటావా, బల్ల తీసుకుంటావా, పరిశుద్ధమైనటువంటి బల్ల నిజంగా నీకు వద్దని చెప్పాగా, నీకెందుకు? మొక్కబుచ్చుకుని వెంటనే సాతాను ప్రవేశించింది. వెంటనే వాని ఏం చేసింది? అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఈ భాగం మనకేమర్థమవుతుందంటే, ఎందుకు ఆ విధంగా మొక్కపుచ్చుకున్న తర్వాత సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటి? వాని తలంపులు మారలే. ఇస్కరియోతు యూదుని గురించి చెప్తున్నాడు. వాడి భాష మారలే, వాడి ఆలోచన మారలే, వాడి బుద్ధి మారలే, వాడి ప్రవర్తన మారలే. నటిస్తున్నాడు కానీ శిష్యులలో నేను కూడా ఒకరిని అనుకుంటున్నాడు. అంతేనా? 12 మందిలో నేను కూడా శిష్యుని అనుకుంటున్నాడు కానీ వాని బుద్ధి నిజంగా మారిపోలే, వాడి ప్రవర్తన మారిపోలే. నమ్మినాననుకుంటున్నాడు కానీ అర్థంగా, నేను కూడా శిష్యుల్లో ఒకరిని అనుకుంటున్నాడు కానీ, నేను కూడా విశ్వాసుల్లో ఒకరిని అనుకుంటున్నాడు కానీ నిజంగా జీవితం మారిందా? ఆంతర్యాన్ని చూస్తున్నటువంటి దేవుడు, హృదయాన్ని లక్ష్యం చేసేటువంటి దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మొక్కబుచ్చుకున్న వెంటనే ఉండలేకపోయాడంటే సాతాను వానిలో ప్రవేశించి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. సాతాను ప్రవేశించింది బయటికి వెళ్ళి. ఎందుకంటే బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే, ఆలోచనలు మారకపోతే, ప్రాచీనమైనటువంటి తత్వం మారకపోతే సాతానుడు ప్రవేశిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ వల్లబుచ్చుకున్న తర్వాత ఇంకా మనకు మేలే కానీ కీడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు నిజంగా కీడు కానీ మేలు కాదు. ఎవరికి మేలు, ఎవరికి కీడంటే, బల్ల ఎవరైతే నిజంగా పరిశుద్ధమైనటువంటి బల్ల ఎవరికి క్షేమం కలిగిస్తుందంటే, పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవించడానికి తీర్మానము చేసుకున్నటువంటి వారికి మాత్రమే బల్ల నిజంగా క్షేమాన్ని కలిగిస్తుంది. శత్రువు నిజంగా ప్రవేశించడు. యథార్థమైనటువంటి తీర్మానముతో ప్రభు బలలో పాలు పొందే వారికి శత్రువు ఎప్పుడు కూడా దగ్గరికి రాడు. ఇక్కడ బల్ల పుచ్చుకున్న వెంటనే, రొట్టె ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను ప్రవేశించింది. వెంటనే వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు ప్రభువుని అప్పగించడానికి భయంకరమైనటువంటి తలంపులు వానిలో పుట్టినాయి. భయంకరమైనటువంటి తలంపులు వారిని పుట్టి దేవాతి దేవుణ్ణి అప్పగించడానికి వాడు వెళ్ళిపోయినాడు. చూసారా? బల్ల నిజంగా పరిశుద్ధమైన బల్ల అపవిత్రంగా మనం బ్రతికి అపవిత్రంగా మనం తీసుకుంటే అడదనే ఎంత నష్టం చేస్తుందో చూడండి. అందుకని నా తలంపు ఏంటంటే, పరిశుద్ధమైన బలలో పాలు పొందుతున్నటువంటి మనము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము కొరకు మనం ప్రయాసపడాలి. మార్చబడినటువంటి జీవితముతో మనం ప్రభు బలలో పాలు పొందాలి. ప్రభువా, నిజంగా నన్ను మార్చడానికి శక్తిగల దేవుడవు తండ్రి. నా ఆలోచన మంచిది కాదు, నా చూపులు మంచివి కాదు, నా క్రియలు మంచివి కాదు, నా మనసు మంచిది కాదు, నన్ను క్షమించు ప్రభువా. ఇకనైనా నన్ను నీ మంచి దారిలో నడిపించయ్యా. గత వారమంతా నిజంగా ఎంతో బలహీనరాలుగా ఉంటూ వచ్చాను, ఇకనైనా నన్ను బలపరిచయ్యా. మంచి మనస్సాక్షితో ప్రభువులో పాలు పొందినప్పుడు దేవుని ఆత్మ నిజంగా మనకు తోడుగా వస్తుంది. అంతట వారు ఆహారం పుచ్చుకొని బలము పొందిరి అన్నమాట. ఇక్కడ రొట్టె ముక్క పుచ్చుకున్న వెంటనే సాతాను ప్రవేశించి వాడిని తీసుకెళ్ళింది. ఎందుకంటే ప్రాచీనమైనటువంటి ఆలోచన పవిత్రంగా జీవించడానికి తీర్మానము చేసుకున్న లేకపోతే సాతానుకు అవకాశం ఇస్తాం. 7 అంతల దయ్యాలు తీసుకొస్తుందంట. గుర్తుపెట్టుకోండి. రక్షణ తీసుకోకముందు ఒక దయ్యం ఉంటే, రక్షణ తీసుకొని గ్రహింపు లేక బలలో పాలు పొందితే నీకు 7 దయ్యాలు వస్తాయి. అర్థమైందక్క? అన్నల్లారా అక్కలారా గుర్తుపెట్టుకోండి. రక్షణ తీసుకోకుండా ఉంటే ఒక దయ్యమే నిజంగా, ఒక దయ్యమితే నిజంగా నువ్వు పాటుపడలేకపోతున్నావు. ఇంకా రక్షణ తీసుకొని నేను కూడా పరిశుద్ధునే పరిశుద్ధురాలనని బ్రతుకు మార్చుకోకుండా జీవిస్తే 7 దయ్యాలు అంటపడతాయంట. ఇంకా చూసుకొని ఎట్లుంటుందో. అందుకని విశ్వాస జీవితం అనేది భయముతో మనం బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. అర్థంగా దేవుడిచ్చే శక్తితో బ్రతకాలి. కానీ భయము లేకుండా మనం
విశ్వాస జీవితం. అందుకని ఏడంతల దయాలు పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో, నిజంగా దేవుని రక్కమందో ఇదివరకే బాగున్నానే, ఇప్పుడేంది అన్నా, బాధలు పోవడంలే అన్నా, సమస్యలు పోవడంలే అన్నా, రోగాలు పోవడంలే అన్నా, అర్థమైన ఇబ్బందులు పోవడంలే అన్నా, ఇవన్నీ దయ్యాలే. ఎందుకంటే మన జీవితంలో పరిశుద్ధమైన బల్ల నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేయడానికే ప్రభు బల్ల నీ మందికి వచ్చింది. అందుకనే ఆ విధంగా పవిత్రంగా ప్రభు బల్ల తీసుకుంటే మనకు ఉపయోగం ఏంటంటే వారి నేత్రాలు తెరవబడతాయి. ప్రభువును చూశారు వాళ్ళు. లోకాసు వార్త 24వ అధ్యాయంలో ఉన్న మాట.